నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం రీసెంట్‌గా మనం సోషల్ మీడియాలో గానీ, యూట్యూబ్‌లో గానీ ఎక్కడ చూసినా గానీ ఒక్కటే పేరు వినిపిస్తుందనమాట. ఆ పేరేదో కాదు, కుమారి ఆంటీ గారు. సో, ఆవిడ రీసెంట్‌గా మనకు జరిగిన ఇష్యూస్ కూడా తెలుసు. ఏంటి అంటే అక్కడ పెట్టేటువంటి ఫుడ్ స్టాల్ ఏదైతే పెట్టారో అది తీసేసి పోలీసులనేది తీసేయడం జరిగింది. సో, ట్రాఫిక్ జామ్ అయితే అవుతుందని చెప్పేసి చెప్పారు. సో, దానికి సంబంధించి అయితే కుమారి ఆంటీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడేద్దాం. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అండి. ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? బాగున్నాం. సో మేము రీసెంట్గా వచ్చాం, మేము మీ దగ్గరికి వచ్చినాం, తిన్నాం. సో క్రౌడ్ కూడా మేము చూసాం. సో ఏంటి అసలుకి ఏం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి అక్కడ? అంటే నార్మల్గా ప్రతి ఒక్కరూ వస్తూనే ఉంటారు అక్కడ. ఫుడ్ స్టాల్ చాలా ఉంటాయి. సో ఎందుకు అసలు అలాంటి ఎందుకు జరిగిందంటారు అసలు? కాల్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఇక అంటే ఎక్కువ అంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. ఇక అదొకటి కొంచెం చూసుకొని ఇది చేసుకుంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా సలహా ఇచ్చారు. ఇక దీన్ని ఏదో ఒకటి ఇక ఇప్పుడు ఆలోచించాలి. అంటే ఇది ఏం జరిగిందని మాకు తెలిసే లోపల అంతే జరిగిపోయింది. అంటే ఛానల్ వాళ్ళు ఇట్లా వచ్చి తీయడము చేయడము, అది ఇట్లా ఇది చేయడము. అసలు ఇంతమంది మామూలుగా వస్తున్నారంటే పెడుతున్నాం. ఇంతమంది క్రౌడ్ అంటే ఇది 2 లివర్స్ స్టాండ్ దగ్గర నుంచే మొత్తం ఇట్లా ఇదైపోయింది, లైన్లు అయిపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో అసలు అవన్నీ అంటే చూడడానికి మాకు టైం సరిపోదు. అందరికీ ఇదే పని సరిపోతుంది. మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలని మళ్ళీ చేసి వచ్చి మళ్ళీ అన్నీ కటింగ్ చేసుకోవాలి, మళ్ళీ మసాలాలు అవన్నీ పట్టుకోవాలి, అన్నీ చూసుకోవాలి. వీటితోనే అందరికీ ఇదే పని సరిపోతుంది మాకు. ఇక దాంతో ఇక ఏంటనేది మాకు తెలియలేదు. ఇంకా అప్పుడు ఇక నాకైతే అసలు తెలియలేదు. ఇంకా ఇక దాంతో ఇక ఇదవుతుంది. సో ఇంత మునుపు గతంలో పోలీసులు మీకు ఎప్పుడైనా చెప్పారా ఇలాంటి ట్రాఫిక్ సమస్య అవుతుంది, మీరు ఇది ఖాళీ చేయండి అని ఎప్పుడైనా చెప్పారా? లేకపోతే డైరెక్ట్ వచ్చి అక్కడి నుంచి వెళ్ళి ఇది తీసేయండి అని చెప్పారా? ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు చెప్పలేదు. అంటే ఎప్పుడు ఆపిన అందరినీ కలిపి ఆపేవాళ్ళు, అందరినీ కలిపి ఇచ్చేసేవాళ్ళు. ఫస్ట్ టైం ఇలా. సో ఎప్పటి నుంచి వెళ్ళి పెడుతున్నారమ్మా అక్కడ ఫుడ్ స్టాల్? ఎప్పటి నుంచి వెళ్ళి పెడుతున్నారు? 2011. అంటే ఆల్మోస్ట్ 2011 అంటే ఇప్పుడు 2024, దరిదాపులో ఒక 10 ఏళ్ళు ఇంకా దాటిపోయింది కూడా. సో అప్పటి నుంచి వెళ్ళి 13 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి వెళ్ళి కూడా ఎప్పుడు ఈ సమస్య రాలేదు. బట్ ఇప్పుడే ఎందుకు వచ్చింది అనుకుంటారు అసలు? అంటే వచ్చింది అంటే ఇట్లా తీయించారు. అంటే ఇట్లాగే ట్రాఫిక్ ఇది అవుతుందని చెప్పి అది తీయించేసి ఇట్లా ఇది చేయటము అట్లా ఇది వేయటం జరిగింది. ఇక ఇక అట్లా అంటే ఇక రోడ్ సైడ్ అంటే ఇదిగా అన్నప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు అప్పుడు కూడా. అంటే ఇట్లాగే ట్రాఫిక్ ఇది వల్లనే. కాకపోతే దానికి నేను కూడా అక్కడ మా వాళ్ళందరికీ కూడా మేము కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎవరో ఒకళ్ళని ఇట్లా ఇద్దరు సెక్యూరిటీలను పెట్టుకుంటే ఈ బార్ నుంచి ఆ బారు కొంచెం కంట్రోల్ చేసుకొని ఇది చేస్తారని ఒకప్పుడు కూడా మా వారు చెప్పారు ఇట్లా చేసుకుందామని. కాకపోతే అప్పుడు వినలేదు. ఇక మాకు అంటే అందరి మీద డబ్బులు వేసుకోవాలి కదా, మరి మరి కట్టాలి కదా. అట్లా ఇప్పుడు ఊడవడానికి చెత్త ప్లేట్లు అదంతా ఎక్కడంటే అక్కడ ప్లేట్లు తినేసి పడేస్తున్నారని చెప్పి దానికి మనిషిని పెట్టుకున్నాం. అంటే వాళ్ళకి ఊడ్చేవాళ్ళు రోజుకి 500. అట్లా ఇప్పుడు స్టాళ్ళు అక్కడ ఎన్ని స్టాళ్ళు అయితే ఉన్నాయో అన్ని స్టాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నా దగ్గర నుంచి ఫస్ట్ నేనే కదా ఉన్నది. ఫస్ట్ నేను 500 ఇస్తాను ఫస్ట్ రోజు. సెకండ్ రోజు నా పక్కన చాయ్ పడ్డేవాళ్ళు, ఆ తర్వాత ఇంకా పక్కన వాళ్ళు అట్లా రోజుకి ఒకరి దగ్గర తీసుకుంటారు. మళ్ళీ అట్లా 1 బారు అయిపోయాక మళ్ళీ ఫస్ట్ నా దగ్గర నుంచి అలా. అలాగే ఇప్పుడు ఇట్లా సెక్యూరిటీ గార్డులను కూడా పెట్టుకుంటే ఇద్దరిని ఇప్పుడు ఎలా ఇది చేస్తున్నామో అలా పెట్టుకుంటే సరిపోతుంది, ఇట్లా ఇది కాకుండా అని చెప్పి మా వారు చెప్పడం జరిగింది. కాకపోతే అప్పుడు వినలేదు. మరి ఇప్పుడైనా మరి ఏమంటారో ఏమో అనేది ఇంకా తెలీదు. ఇంకా మేము కూడా ఏమీ ఆలోచించుకోలేదు. అందరం కలిసి ఏదైనా చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సాధ్యంగా అక్కడ మీరు పెట్టినప్పుడు చాలామందికి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో దాని తర్వాత ఈ ఏమంటారు ట్రాఫిక్ జామ్ అది అవుతుందన్నారు. సో పర్మనెంట్గా మీతో చెప్పినప్పుడు లేదు పర్మనెంట్గా తీసేస్తాం మీ ఒక్కరిదే అన్నారా? ఇంకా అక్కడ చాలామంది ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా ఉంచారు కదా. సో మీతోటి ఏం చెప్పారంటే కొద్ది రోజులు ఆపండి, లేదంటే తర్వాత పెట్టుకోండి అన్నారా? లేదంటే పర్మనెంట్గా అని చెప్పేసి అన్నారా ఫస్ట్ స్టార్టింగ్ పోలీస్ వాళ్ళు? అంటే వాళ్ళు ఫస్ట్ అయితే మరి అందరూ నీ మీద కంప్లైంట్ ఇచ్చిండ్రు, నీ వల్ల ఇట్లా ఇదవుతుందని చెప్పారు. సార్ మేమేం చేసాం సార్, అది పబ్లిక్ ఉంటేనే కదా అందరం బతుకుతున్నాము, ఆ పబ్లిక్ లేకపోతే మనం లేం కదా అని చెప్పాను. చెప్తే ఇంకా సార్ అన్నారు, ఇంకా అలా కాదమ్మా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా, అది కరెక్ట్ కాదు కదా అని అన్నారు. నాతో ఇంకొక మేడం వచ్చారు.
అంటే ఇంకో మేడం వచ్చారు, ఆమె ఇంకో మేడం అన్నారు, సరే అది కాదు కదా అసలు మామూలుగా అంటే ఆవిడ ఫాలో అవుతారంట నా ఇవన్నీ కూడా. ఆవిడ ప్రతి దాంట్లో కూడా చెప్తున్నారు, మీడియా తీయదు అంటే మీకు నువ్వు డబ్బులు ఇచ్చి తీయించుకునే అవసరమా అది అని చెప్పి అన్నారు. నేను ఎవరికైతే డబ్బులు ఇచ్చి తీయించుకోలేదు. సో మీరు ఎవరికి డబ్బులు ఇచ్చి తీయించుకోలేదు. దగ్గర దగ్గర మీ దగ్గరికి ఎన్ని ఛానల్స్ వచ్చి ఉంటాయి అనుకుంటారు, అంటే మీకు ఆ ఫుడ్ బ్లాగ్ నాకు తెలియదు, రఫ్గా ఒక తెలీదు. కానీ దాదాపుగా ఒక 10 నుంచి 15, 20 ఆ మధ్యలో వచ్చున్నాయి కదా, అంటే ఫుడ్ బ్లాగర్స్ కానీ ఛానల్స్ కానీ. వాళ్ళకన్నా తీసేవాళ్ళు ఎక్కువైపోయారట. మరి ఎందుకయ్యారో మాకైతే తెలీదు. అదే 2 లివర్స్ ఎగస్ట్రా అన్న దగ్గర నుంచి ఇదంతా స్టార్ట్ అయింది. అంతకు ముందలైతే లేదు, ఇంత పబ్లిక్ లేరు, ఇంత క్రౌడ్ లేదు. సో ఇంకోటి ఏంటంటే చాలామంది మాకు తెలిసిన ప్రకారం ఏంటంటే లేదు ప్రైస్ చాలా ఎక్కువ ఉంది, ఏమంటారు స్ట్రీట్ ఫుడ్ అయినా కానీ ఎక్కువ మంది ఉంది అంటున్నారు. కొంతమంది అంటే మేము అక్కడ అడిగి తెలుసుకున్నాం, లేదు తక్కువనే ఉంది అంటున్నారు. చాలామందికి ఏంటంటే ప్రైస్ ఎక్కువేమో అని అనుకుంటున్నారు అనమాట చాలామంది. సో అసలు ఏంటి అసలు మీ ప్రైస్ మీరే చెప్పాలి లైవ్లో, ఎందుకంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అసలు అక్కడ ప్రైస్ ఎంత లేకపోతే ఎంత ఎక్కువ ఉంటుందని. సో మీ మాటలో చెప్పండి అసలు మీ రేట్లు ఎలా ఉన్నాయేంటి అని. మా రేట్ అందరితో పాటే అందరూ పెంచినాకనే మేము పెంచాం. అది కూడా నా కస్టమర్స్ చెప్తేనే మాకు తెలిసింది పెంచారన్నది. ఎక్కడైనా కానీ 80 రూపీస్ ఉంది, 120 రూపీస్ ఉంది అని చెప్పి నా కస్టమర్స్ చెప్తేనే పెంచడం జరిగింది. అది మళ్ళీ ఇట్లా కూడా అన్నారు, అంటే 100 రూపాయలు పెట్టేవాళ్ళం కదా, 100 రూపాయలు తక్కువ అమ్ముతున్నారు కాబట్టి అక్కడ అంతమంది పబ్లిక్ ఉన్నారని కూడా అనటం జరిగింది. మళ్ళీ అట్లా అంటే అట్లా అన్నప్పుడు కూడా ఎక్కడైనా 120 అమ్ముతున్నారు అక్క, మీరు ఎందుకు అట్లా ఇదిగా అని చెప్పి అన్నారు. అన్నాక అప్పుడు అంటే అప్పటికి ఎన్ని రోజులు 4 days 5 days అయింది. అంటే నాకు ఈ విషయం తెలిసినాక ఈ లోపల అంకుల్ గారు కూడా నాకు సరుకులు ఇచ్చి ఆయన తిరుమల టెండర్స్ అంకుల్ గారు కూడా ఫోన్ చేసి, అమ్మ రైస్ పెరిగినాయి అమ్మ 1750 రూపాయలు అమ్మ బియ్యం కట్ట అని చెప్పారు. అదేంటి అంకుల్ ఒకసారిగా అంత పెరగడం ఏంటి అంటే 1550 రూపాయలు వేసేవాళ్ళు, ఒకసారిగా 200 పెరగడం అంటే మాటలు కాదు కదా. అట్లా అంటే అవి కూడా పెరుగుతూ వచ్చినాయి. అప్పుడు స్టార్టింగ్లో 500 బియ్యం కట్ట ఉన్నప్పుడు మేము పెట్టిన కొత్తలో 500 బియ్యం కట్ట ఉన్నప్పుడు 20 రూపాయలు సింగిల్, ఫుల్ 50 రూపాయలు నేనంత 11 సంవత్సరాలు అప్పుడు క్రితం. అప్పుడు అంత ఉండే ఇది 2011లో స్టార్టింగ్ సింగిల్ 20 రూపాయలకే పెట్టాము, ఫుల్ 40 రూపాయలు అట్లా పెట్టాము. చికెన్ ఏమో 50 రూపాయలు అలా పెట్టడం జరిగింది. అప్పుడు ఆ రేట్ కాబట్టి అలా పెట్టాం. తర్వాత మళ్ళీ కొంచెం పెరుగుతూ వచ్చినాక 10 అంట ఇన్ని సంవత్సరాల్లో 70 రూపాయల వరకు చేసాం వెజ్. ఇప్పుడు మళ్ళీ మొన్న రీసెంట్గా నెల కూడా అవ్వలే పెంచి మేము. అప్పుడు వెజ్కి 10 రూపాయలు, వెజ్ 80 రూపాయలు. ఎక్కడైనా అదే రేటు నడుస్తుందంటేనే అది కూడా మళ్ళీ ఈ ఛానల్ వల్లే చూసాం. అంటే ఎక్కడైనా అంటే పెరిగింది ఇట్లా పెంచారని అంటే అసలు నిజం ఎంత అవుతుంది ఎంత తెలుసుకోవాలని చెప్పి అంటే యూట్యూబ్ రోడ్ సైడ్ ఫుడ్లను కొడితే వస్తాయి కదా, అప్పుడు దాంట్లో చూస్తే చెప్తారు కదా, ప్రతి ఒక్కరు తీస్తారు కదా, నాది ఒక్కదంతే కాదు కదా. అట్లా తీసినప్పుడు చూస్తే ఎక్కడైనా సరే రేట్లు అట్లానే ఉన్నాయి. 80 రూపాయలు వెజ్, 120 రూపాయలు నాన్ వెజ్ అని ఉంది. అట్లా ఇక అన్నప్పుడు ఇక మేము కూడా పెంచడం జరిగింది. సో ఫస్ట్ మీకు ఎప్పుడు తెలిసింది అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటారు లేదు అదే ప్లేస్లో పెట్టుకోవాలి, ఏమంటారు కుమారి ఆంటీని అలాంటి ఏమంటారు అక్కడి నుంచి వెకేట్ చేయించొద్దు అని మీకు ఎవరు చెప్పారు ఫస్ట్ అసలుకి? మాకా మా బాబు అంటే ఫోన్లో పెట్టారంట అని వేరే బాబు వాళ్ళు ఎవరో పెట్టారంట. పెడితే వెంటనే బాబు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ ఇదని చెప్పి చూపించాడు. అసలు మాకైతే ఆనందం మామూలు ఆనందం కాదు అసలు. నిజంగా నిన్న నా కస్టమర్స్ అన్నందుకు నిన్న అంటే బాధపడొద్దు, మీకు మేము ఉన్నాము, మనకి రాముడు వచ్చాడు, రామరాజ్యం వచ్చింది, రామరాజ్యంలో అన్యాయం అనేది జరగదు, న్యాయమే ఉంటుంది, మీకు మంచిగా జరుగుద్ది కానీ ఇది ఉండదు, మేము ఉన్నాం మీకు సపోర్ట్ అని అన్నారు. నిజంగా అది జరిగింది. అది మన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రూపంలో ఆయన నిజంగానే రామరాజ్యం వచ్చింది, ఆయనే మన రాముడు. సో అంటే ఎప్పుడు మళ్ళీ ఏమంటారు కుమారి అంటే ఇందాక మేము అక్కడ వెళ్ళినప్పుడు కూడా చాలామందిని అడిగితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంటే డెఫినెట్గా ఆవిడ రావాలి మాకు మళ్ళీ భోజనం పెట్టాలి అని కూడా చాలామంది అన్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా. సో మళ్ళీ ఎప్పుడు ఫుడ్ స్టాల్ని ఎప్పుడు ఓపెన్ చేయబోతున్నారు? అంటే రేపు వెళ్ళి ఇంకా వ్యాన్ తీసుకురాలేదు, రేపు వెళ్ళి వ్యాన్ తీసుకొచ్చినాక ఎల్లుండి నుంచి పెడతాం. ప్రజెంట్ వ్యాన్ ఎక్కడ ఉందమ్మా ఇప్పుడు? స్టేషన్లోనే ఉంది. మరి స్టేషన్ నుంచి వెళ్ళి వాళ్ళు కాల్ చేశారా మీ వ్యాన్ మీకు రేపు ఇచ్చేస్తామమ్మా వచ్చి తీసుకెళ్ళండి అని ఎవరన్నా కాల్ కానీ లేకపోతే ఎవరితో చెప్పి పంపించడం జరిగిందా? నాకు
తెలియదు నాకు. అంటే నేను పొద్దున్న అంటే ఇది లేదు కదా, ఇది మీరు అట్లా ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు కదా, అది తెలియదు. కానీ బయటికి వెళ్ళినప్పుడు కూడా బయటికి వెళ్ళినప్పుడు కూడా అందరూ వచ్చారు, కాలనీ మొత్తం వచ్చారు, ఇంకా పెద్ద పెద్దోళ్ళు కూడా వచ్చారు. వచ్చి కూడా ఆయన ముఖ్యమంత్రి గారు మామూలు ఇది కాదు, నువ్వెంత అదృష్టం చేసుకున్నావు. అయినా ఆయన వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారంట. చాలా అంటే చాలా అంటే అంటే నేను చూడను కాబట్టి తెలియదు. ఇప్పటి నుంచి అన్నీ చూస్తాను, ఏంటనేది తెలుసుకుంటాను, దానికంటూ కొంచెం టైం కేటాయించుకుంటాను. ఈ పని త్వరగా చేసుకొని ఈ నుంచి కొంచెం టైం అనేది కేటాయించుకొని చూస్తాను. సో రేవంత్ రెడ్డి గారికి వస్తున్నారని చెప్పారు కదా, సో ఆయన వస్తే ఏం పెడతారు ఫుడ్ మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఫుడ్లలో? ఇప్పుడు కొంతమంది చెప్పారు నాకు, సార్కి అన్నకి మటన్ కర్రీ ఇష్టమని. మటన్ కర్రీ, బగారా రైసు, నాటుకోడి కూర అని చెప్పారు. చాలా ఇష్టమని చెప్పారు. సార్ వస్తున్నారని తెలియగానే ఆ రోజు అంటే మటన్ డైలీ ఉంటుంది. ఇక ఆ రోజు నాటుకోడికి అంటే నాటుకోడి ఉండదు, ఆ రోజు నాటుకోడి కూడా తీసుకెళ్తాను. బగారా రైస్ డైలీ ఉంటుంది, ఇంకా నాటుకోడి కూర కూడా ఆ రోజు తప్పకుండా చేసుకొని తీసుకెళ్తాను. మొత్తంగా నాటుకోడి, బగారా రైస్, మటన్ ఈ మూడు అంటారా? అవును, అంటే చెప్పారు ఇట్లా సార్కి ఇదంటే ఇష్టం అని చెప్పి, మన మీడియా వాళ్ళ ద్వారాగానే సార్ ఇలా ఆ కూర అంటే ఇష్టం ఇదని చెప్పారు. కాబట్టి ఆ రోజు వస్తున్నారని తెలిసిన రోజున ఆయనకి ఏదైతే ఇష్టమో అది నాకు నిజంగా నా చేతులతో నేను తీసుకెళ్ళి అసలు నాకు మాటలు రావట్లేదు. ఆయనకి ఇంకా ఎంత ఇది చేసినా తక్కువే. నేనున్నంత వరకు అయితే ఆయనకి ఏం కావాలన్నా నేనైతే మాత్రము ప్రజల తరపున కానీ ఎవరి తరపునైనా కానీ ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తాను, అలాంటి ముఖ్యమంత్రి గారు మనకు ఉండాలి, ఎప్పటికీ ఉండాలి. మన అందరం ఆయనకి సపోర్ట్ చేయాలి. అందరికైతే నేను అదే కోరుకుంటాను. అది ఎప్పుడన్నా అంటే అక్కడ ఆఫీస్ నుంచి వెళ్ళి వాళ్ళు కానీ ఎవరన్నా కాల్ కానీ ఏమైనా చేయడం జరిగిందా, ఈ పలానా డేట్ రోజు కానీ వస్తామండి మేము డెఫినెట్గా మీ స్టాల్ దగ్గర ఫుడ్ స్టాల్ దగ్గరికి అని ఏమైనా కాల్ కానీ లేకపోతే ఎవరితో చెప్పి పంపించడం కానీ జరిగిందా? ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి వెళ్ళి కానీ లేకపోతే ఆయన సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా? సారు ఆయన పేరు మాది అయోధ్య, ఆయన పేరు సారీ నాకు ఆయన ఫోన్ చేశారు. అయితే ఫోన్ చేసి ధైర్యంగా ఉండమ్మా, నీకేం భయం లేదు, టెన్షన్ పడొద్దు, నువ్వు ఎప్పుడు ఏదో మామూలుగా వ్యాపారం చేసుకో, నిన్ను ఎవరేమన్నారు చేయరు అని చెప్పారు. ధైర్యం చెప్పారు. చాలా అంటే ఇంకా చాలా సంతోషం అనిపించింది. నిజంగా ఇలాంటి ముఖ్యమంత్రి గారి పాలన ఎల్లప్పుడూ మన ప్రజలకు ఉంటే మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం. అలాంటి ముఖ్యమంత్రులు ఉండాలి, మనం సపోర్ట్ చేయాలి, అన్నీ కూడా నిజంగా ప్రతి ఒక్కరిని అదే కోరుకుంటాను నేను. మన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఆయనే ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది కొంతమంది ఏంటంటే వేరే వేరే రాజకీయ పార్టీలు కూడా కొంచెం ఇది ఏదో రాజకీయం చేయబోయే అన్న వైఖరిలో చూసాం మేము కూడా కొంతమంది. అది మీకు ఏమన్నా తెలుసా దాని గురించి ఏమన్నా? అది మీరు వచ్చినాక అడిగితేనే ఇది అనేది తెలుసు, లేకపోతే అందాక తెలియదు. సో ఫైనల్గా ఎప్పుడు మళ్ళీ ఏమంటారు స్టాల్ ఎప్పుడు ఓపెన్ చేయబోతున్నారు? అండ్ నెక్స్ట్ లేకపోతే మీకు మీ ఏమంటారు ఉన్నవాళ్ళు కానీ లేకపోతే మీతో పాటు చెప్పిన ఏంటి అసలుకి ఎప్పుడు స్టార్ట్ చేద్దాం ఏంటంటే, అంటే మీ హస్బెండ్ గారు కూడా మీతో పాటే చేస్తారో మాకు తెలుసు, ఎప్పుడు ఓపెన్ చేద్దాం అనుకున్నారు ఏంటి? ఇంకా అంటే ఇప్పుడు వెహికల్ లేదు కదా, రేపు పెళ్ళి తెచ్చుకొని ఎల్లుండి నుంచి కోసుకోవాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 7 అయిపోతుంది, 7 దాటిపోయింది. పొద్దున్న 11 గంటల నుంచి ఇప్పటి వరకు మీరందరూ ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇక ఇప్పుడు వెళ్తానికి కుదరలేదు కదా, రేపు వెళ్ళి వ్యాన్ తీసుకొని మరి కటింగ్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు టైం లేదు కదా. ఇక రేపు పండగ చేసుకొని రేపు పొద్దున్న ఇప్పుడు ఆయన ఫోటో మా ఇంట్లో పెట్టుకుంటాను నేను, ఆయన ఫోటో ఒకటి సంపాదించుకుంటాను. సో ఎంతమంది అమ్మా మీ పిల్లలు ఎంతమంది? లేకపోతే మీరు అసలు ఏంటి అంటే మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ ఫ్యామిలీ నుంచి ఎవరన్నా? అంటే ఇంట్లో పని అందరం కలిసి చేసుకోబట్టే మా పిల్లలు కూడా పొద్దున్నే లేచి చేస్తారు. పాప బాబు పొద్దున్నే లేచి అన్ని పనులు షేర్ చేసుకుంటాం, అందరం షేర్ చేసుకుంటాం. అలా అయితేనే పనులు అవుతాయి, లేకపోతే పనులు అవ్వవు. మరి అన్నీ అవ్వాలి కదా. ఫైనల్గా అంటే మీ దగ్గర ఫుడ్ తిన్న వాళ్ళు చాలామంది ఏమంటారు కుమారి ఆంటీ ఎప్పుడు పెడుతుంది ఏంటి అని అడుగుతున్నారు. సో ఎప్పుడు పెడుతున్నారు అండ్ వాళ్ళకేం చెప్పదలుచుకుంటున్నారు మీరు? నన్ను నిజంగా ఇంతలా సపోర్ట్ చేసి ఇది చేసినందుకు చాలా
కృతజ్ఞతలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అందరికీ కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా నిజంగా ఇది అంటే అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. అంటే మాట్లాడడం రాదు, తెలీదు నాకు. అది ఏమన్నా తెలియక ఏమన్నా తప్పులు మాట్లాడితే అందరి మీడియా వాళ్ళ తరపున చెప్తున్నాను. అది ఏమన్నా తెలియక ఏమన్నా తప్పుగా ఎవరినైనా మాట్లాడితే క్షమించండి. అంటే కొంచెం తెలీదు నాకు, అందుగా ఏమన్నా ఎవరి గురించైనా తప్పుగా ఏమన్నా మాట్లాడితే క్షమించండి దయచేసి. కాకపోతే సీఎం గారికి మాత్రం మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండాలి. ఇలాంటి ముఖ్యమంత్రి గారి పాలన మనకు అవసరం. అదైతే నేను ఖచ్చితంగా చెప్తాను, నా మనస్సాక్షిగా చెప్తాను. అది థ్యాంక్ యూ అమ్మా. మేము కూడా చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మళ్ళీ మీ దగ్గరికి డెఫినెట్గా మళ్ళీ మీరు స్టాల్ పెట్టినప్పుడు వచ్చి మళ్ళీ ఒకసారి భోజనం చేసి వెళ్ళిపోతాం. అండ్ థ్యాంక్ యూ. మీ బిజినెస్ కూడా అండ్ ముందు చాలా బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్చాట్. సో ఫైనల్గా మనం చూసాం కదా, సో కుమారి ఆంటీ మళ్ళీ కంబ్యాక్ వస్తున్నారు. సో రీసెంట్గా కొంచెం ఇష్యూస్ జరిగినాయి, దాని తర్వాత మళ్ళీ ఆమె ఫుడ్ స్టాల్ పెడుతుంది. డెఫినెట్గా ఆమెకు అక్కడ నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే ఆ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు. సో వాళ్ళు కూడా కంపల్సరీ మళ్ళీ వచ్చి మీరు తినే రోజు సో డెఫినెట్గా త్వరలోనే, అతి త్వరలో, అంటే ఇన్ కేస్ ఒక 2-3 డేస్లో అయితే రాబోతుంది. సో మనం కూడా వెళ్ళి టేస్ట్ చేద్దాం. లెట్స్ సీ. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్చాట్. మరో చిట్చాట్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.